మన వంటింట్లో ప్రతిరోజు కనిపించే కరివేపాకు చాలామంది వంటల్లో వేస్తారు, కానీ తినకుండా పక్కన పెట్టేస్తారు. అలాంటి కరివేపాకుతో ఒకసారి ఇలా కారం చేసి పెట్టుకుంటే ఇడ్లీ, దోశ, అన్నం దేనిలోకైనా అద్భుతమైన రుచి. ఈరోజు మనం చాలా టేస్టీగా, హెల్దీగా కరివేపాకు కారం ఎలా చేయాలో చూద్దాం రండి. హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనం ఇంట్లో సులభంగా, చాలా ఈజీగా, రుచిగా ఉండే కరివేపాకు కారం తయారు చేద్దాం. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది. రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కరివేపాకు కారం చేయాలంటే మాత్రం నేను ఎప్పుడైనా ముందు రోజే కరివేపాకు తీసుకొచ్చి మచ్చలు లేకుండా అన్నీ వేరుకొని కడిగి క్లాత్ మీద ఆరబోసుకుంటానండి. నేను అవన్నీ ఆరిపోయాక ఇట్లా ముట్టుకుంటే గలగల సౌండ్ వస్తా చూసారా, అప్పుడు కరివేపాకు కారం చేసుకుంటాను నేను వాటితోటే. అంటే కరివేపాకుని ఎక్కువ వేయించకుండా తక్కువ రోస్ట్ చేయడం కోసం ఇదంతా. తర్వాత కడాయి పెట్టుకొని నేనైతే మినపప్పు తీసుకున్నానండి. మినపప్పులో ఏం ఆయిల్ వేయకుండానే డ్రై రోస్ట్ చేస్తున్నాను నేనైతే. ఏ పప్పులు, ఏ కారపొడి ఏది చేసినా అండి నేను ఆయిల్ అస్సలు వేయను. అవసరం అంటే లాస్ట్ కొంచెం ఎండుమిర్చి కూడా కొంచెం ఆయిల్ వేస్తాను, కానీ దేంట్లో ఆయిల్ లేకుండా చేసేస్తాను. ఇది స్టోర్ ఎక్కువ రోజులు ఉంటుంది. పిల్లల హాస్టల్ కూడా చాలా బెటర్ కాబట్టి. మినపప్పు నేనైతే డ్రై రోస్ట్ చేస్తున్నాను అండి, ఆయిల్ లేకుండా చేస్తున్నాను నేనైతే. డ్రై రోస్ట్ మంచి ఇట్లా సిమ్లో పెట్టి చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అప్పటిదాకా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అంతా పప్పుని. దీన్ని తీసేద్దాం పక్కకిగా. తర్వాత శనగపప్పు, ఇది కూడా సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేయాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలంటే కొంచెం టైం పడుతుందండి. ఒక 2-3 మినిట్స్ పడుతుంది ఒక్కొక్క పప్పు వేయించడానికి. ఫుల్లో పెట్టామనుకోండి ఫ్రై అయినట్టు కనపడుతుంది, కానీ లోపల మాత్రం ఉంటుంది, మాడు వాసన వస్తుంది. అందుకని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా దీనికి కొంచెం టైం తీసుకోవాలి మనం. ఇదిగో ఇట్లా డ్రై రోస్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాం. మినపప్పు, శనగపప్పు రెండు ఫ్రై చేసి పెట్టుకున్నాను. ధనియాలు, ఇవన్నీ హాస్టల్లో ఉండే పిల్లలకు చాలా బెటర్ అండి. కరివేపాకు కారము అంటే హాస్టల్లో మెస్లో ఉంటారు కాబట్టి వీళ్ళకు ఇవి అన్ని పోషకాలు అంటావు కదా. కరివేపాకు కారం చేస్తే రైస్లోనే పెట్టుకొని తింటారు కాబట్టి మంచిది. ఫ్రై అయిపోయినాయండి ధనియాలు కూడా. నెక్స్ట్ జీలకర్ర. ఇవన్నీ చాలామంది కొంచెం ఆయిల్ వేసి కూడా ఫ్రై చేసుకుంటారు, కాకపోతే నేనైతే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా. అంటే ఆయిల్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ కదా అని నా ఫీలింగ్ అయితే. జీలకర్ర ఒంటికి చాలా మంచిదండి, ఎక్కువ వేసినా ఏం కాదు, మంచిదే. మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారే లోపల ఎండుమిర్చి రోస్ట్ చేసుకుంటా. నాకైతే ఇన్ని సరిపోతాయి అనిపిస్తుందండి. అంటే కరివేపాకు చాలా ఉంది కాబట్టి ఈ కారం సరిపోతుందని నేనైతే ఇన్ని ఎండుమిర్చి చేశాను. మీరు ఎవరికి ఎంత కారం అవసరమో అంత వేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము. అంటే ఈ కారపొడిలో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాం కాబట్టి నేను కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేసుకున్నాను. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి రోస్ట్ కావడం కోసము. ఇవన్నీ ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయాయండి. దీన్ని విడిగా ఒక ప్లేట్లో తీస్తున్నా అండి. కారం ఏమన్నా ఎక్కువ అవుతుందేమో అన్న ఫీల్ తోటి కొంచెం పక్కకు పెడుతున్నా. అప్పుడు చూసి నేను మిక్సీ వేసుకుంటా. నెక్స్ట్ ఇదే కడాయిలో మనం ఆయిల్ వేసుకుని రోస్ట్ చేసుకున్నాం కదా, ఇదే కడాయిలో కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ డ్రై అయిపోయిందండి, కాకపోతే కొంచెం వేడి చేసుకుందామని వేసుకుంటున్నాను నేనైతే. ఇలా మొత్తం రోస్ట్ అయిపోయినాయండి ఆల్మోస్ట్. కొంచెం సేపు ఒక్క 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఎందుకు నీడని ఇలా డ్రై ప్యాన్లో ఒక 2 నిమిషాలు వేడి చేస్తే చాలండి. మనం ఇది ఆ కరివేపాకు ఆల్రెడీ ముందు రోజే కడిగట మీద వేసుకొని ఆరబెట్టుకున్నాము. ఆల్మోస్ట్ అది అక్కడే డ్రై అయిపోయింది. కాకపోతే కొంచెం వేడి చేస్తే బాగుంటుంది కదా అని చేస్తున్నాను నేను.
మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర 4 చల్లారినాయి కదండి, ముందే మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాక వాటన్నిటిని మిక్సీలో వేసేసి పౌడర్ కొట్టుకున్నాను. ఇది ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఇది తర్వాత మళ్ళీ కారపొడిలో కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ వేస్తాం కాబట్టి అంత కొంచెం బరకగా పట్టుకున్నాను. దీని తర్వాత ఎండుమిర్చి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను కదా ఇందాక, అవన్నీ వేసి మిక్సీలో వేసి దానికి తగినంత ఉప్పు వేసేసి మిక్సీ చేస్తున్నానండి. నేనైతే కల్లుప్పే వాడతాను బేసిక్గా అన్నిట్లోకి కూడా మంచిదనేసి. ఆ కారం కూడా ఉప్పేసి మిక్సీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా మనకి ఎంత అవసరమో కారం చూసుకొని అంతే కలుపుకుంటున్నానండి. అంటే నాకు కారం ఎక్కువైతుందేమో అని ఫీల్ వచ్చి కొంచెం పక్కన పెట్టేసుకున్నాను, కొంచెం వేసుకున్నాను కారం నేనైతే. అలాగే తర్వాత కరివేపాకు అంతా రోస్ట్ చేసి పెట్టుకున్నా కదా, ఆ కరివేపాకును కూడా మిక్సీలో వేసేసి మొత్తం దాన్ని కూడా ఫైన్ పౌడర్ చేస్తున్నానండి. నేను కరివేపాకు కారం అంటే చాలా కరివేపాకు తీసుకుంటానండి, నేను అందరిలాగా కొంచెం అయితే చేయను. ఎక్కువ కరివేపాకు ఉండి కారం తక్కువ, పప్పుల పొడి కొంచెం మంచిగా ఉండేటట్టు చూసుకుంటాను. అంటే అన్నంలో అంటే పిల్లల హాస్టల్ కోసం పంపుతాను కాబట్టికి హెల్దీగా కోసమే కదా మనం ఇవి చేసుకునేది అన్నట్టు ఉప్పు కారం తక్కువ వేసేసుకొని కరివేపాకు ఎక్కువతో చేస్తాను నేను. పప్పుల పౌడరు, కారపొడి, కరివేపాకు మొత్తం చేసి కొంచెం చింతపండు వేసాను. ఇందులో కొంచెం మిషన్ బిట్టు, ఇందులో వెల్లుల్లి. ఇలా చాలా ఈజీగా రుచిగా ఉండే కరివేపాకు కారం తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.